హాయ్ అందరికీ, మేము మీకు ప్రత్యేకంగా తీసుకొస్తున్న అంకుడు మొక్క గురించి తెలుసుకుందాం. దీని సంప్రదాయ వైద్యంలో ప్రాముఖ్యత, చర్మ సమస్యలతో పోరాడే గుణాలు మరియు ఎలాంటి ఆహారాలు దూరంగా ఉంచాలో కూడా తెలుసుకుందాం. చర్మ వ్యాధులకు కారణాలు. ముందుగా చర్మ సమస్యలు ఎందుకు వస్తాయో చూద్దాం. ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలు. 1. అలర్జీలు మరియు రసాయనాలు. కొన్ని సబ్బులు, మేకప్ చర్మాన్ని బాధపెడతాయి. 2. ఆహారం, చక్కెర, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి ఆహారాలు చర్మ సమస్యలను కలిగిస్తాయి. 3. హైజీన్ లేకపోవడం, చర్మం శుభ్రంగా లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. 4. ఆరోగ్య సమస్యలు, హార్మోనల్ అసమతుల్యతలు లేదా జీర్ణ సమస్యలు చర్మంపై ప్రభావం చూపుతాయి. 5. ఇన్ఫెక్షన్లు, ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు చర్మ సమస్యలు పెంచుతాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం నివారించాల్సిన ఆహారాలు. ఇప్పుడు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దూరంగా ఉంచవలసిన కొన్ని ఆహారాలు చూద్దాం. 1. చక్కెర పదార్థాలు, క్యాండీలు, సోడా, కేకులు చర్మాన్ని ఇరిటేట్ చేస్తాయి. 2. పాలు, కొంతమందికి పాల ఉత్పత్తులు మొటిమలు రావడానికి కారణం అవుతాయి. 3. ఫ్రైడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ఆహారాలు చర్మం కోసం ఆరోగ్యకరం కాదు. 4. మసాలా పుద్దులు, ఎక్కువ మసాలా చర్మానికి హానికరం. 5. ఆల్కహాల్, చర్మాన్ని ఎండబెట్టడం ద్వారా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంకుడు వలన ఉపయోగాలు. ఇప్పుడు అంకుడు మొక్క ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. 1. యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు, చర్మం ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అంకుడు ఆకుల పాల రసం సహాయపడుతుంది. 2. బాక్టీరియా మరియు ఫంగస్ వ్యతిరేక గుణాలు, రసం చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. 3. హీలింగ్ గుణాలు, రాష్లు, మచ్చలు త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సమస్యలతో ఉన్నవారికి సహజ పరిష్కారం అవుతుంది. అంకుడు సురక్షితంగా ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు అంకుడు వాడే విధానాలను చూద్దాం. 1. పాల రసాన్ని చర్మంపై రాయడం, రష్లు, చిన్న ఇన్ఫెక్షన్లకు రసాన్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది. 2. ఆకులను నమిలి తినడం, 1 లేదా 2 ఆకులను 8 లేదా 5 మిరియాల కాయలతో నమిలితే శ్వాస ఆరోగ్యానికి ఉపయోగకరం. గమనిక: అంకుడు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోండి. ఇదే ఈ రోజు వీడియో. అంకుడు మొక్క ప్రత్యేక ఔషధ మొక్కగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది, కానీ జాగ్రత్తగా వాడాలి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.